నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో వీడియో చిన్నగానే ఉంటుంది, లాస్ట్ దగ్గర ఫస్ట్ న్యూస్ చూసుకుంటే హెచ్ఎండి నుంచి అన్నమాట. సో హెచ్ఎండి గ్లోబల్ ఇంతకుముందు నోకియా బ్రాండింగ్ని యూజ్ చేసి వాళ్ళ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తారు కదా, ఇప్పుడు సొంతంగా వాళ్ళది హెచ్ఎండి బ్రాండింగ్తో పాటు అయితే కెమెరాస్ వస్తున్నాయని చెప్పి కొత్తగా లోగో లీక్డ్ రెండర్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ బాగా అనిపించింది, ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు తర్వాత హెచ్ఎండి అనేసి బ్యాక్గ్రౌండ్లో నోకియా వచ్చే కాడ వీళ్ళు హెచ్ఎండి అనేసి వస్తుంది. సో క్లిక్ అయితే కాదా అనేసి అయితే నాకు పెద్దగా ఏం అనిపిస్తలేదు. సో యాక్చువల్ వాళ్ళు ముందు నుంచి జెన్యున్గా నోకియా బ్రాండింగ్తో పాటు కొత్తగా చూసింటే బాగుంది అనేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ బై నెక్స్ట్ చూసుకుంటే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ వాళ్ళు రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ చేసినప్పుడు 19th January నుంచి 26th January దాకా ల్యాప్టాప్స్ మీద కొంచెం ల్యాప్టాప్ని బట్టి దాని ఆఫర్ని బట్టి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఆ డిస్కౌంట్ని బట్టి మీకు నచ్చిన ల్యాప్టాప్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవాళ నేను ల్యాప్టాప్స్ మీద కూడా సపరేట్ ఒక వీడియో చేసినాను అనమాట. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి అనేది ఒక రిక్వెస్ట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే చాలా అప్డేట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళు అయితే ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది ఇంతకుముందు నక్కుండే వీళ్ళు తీసుకోరు. సో ఈ నాకు ఎక్స్ట్రీమ్ సిస్టమ్ సిరీస్ అవుతుందో డిస్కంటిన్యూ చేస్తున్నారు. సో ఎక్స్ట్రీమ్ ఎంథ్యూజియాజ్ ఉంటుంది కదా, సో 7.5 liters మధ్యలో ఉంటుంది, అది డిస్కంటిన్యూ చేస్తున్నా అనేసి అంటున్నారు. మేబీ నార్మల్ లక్స్ వస్తూనే ఉంటాయి మనకి, కానీ ఎక్స్ట్రీమ్ లేదంటే మనకి ఇంకా RGB అని వాటర్ కూలింగ్స్ అని కొత్త 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 ప్రయోగాలు చేస్తారు అన్నమాట. సో అది డిస్కంటిన్యూ చేస్తారు. ప్రస్తుతానికి అయితే 14th generation అయితే ఏం అప్డేట్ అయితే ఏం లేదు నాకు సిరీస్ మీద. ప్రస్తుతానికి ఇది ఒకటైతే అప్డేట్ వచ్చిందని. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది కన్ఫర్మ్ కాదు. సో లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రెయిన్ ఆఫ్ సాల్ట్తో తీసుకోండి. ఇక్కడ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఆరో లేక్ ఎస్ఏ అవుతుందో 24 కోర్స్తో పాటు వస్తాం. సింపుల్గా చెప్పుకోవాలంటే 8 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 16 ఎఫిషియన్సీ కోర్స్. ఓవరాల్గా చెప్పుకోవాలంటే 24 కోర్స్తో పాటు వస్తాం. 125 watts TDPతో పాటు వస్తుంది అనమాట. 800 చిప్సెట్ సిరీస్ అన్నమాట ఇది. సో ఇక్కడ లీగ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీకు వన్స్ అగైన్ మరొకసారి రిపీట్ చేస్తున్న ఆరో లేక్లో చాలా సిలికాన్స్ వచ్చినాయన్నమాట. 8 P కోర్స్ అండ్ 16 E కోర్స్, 8 P కోర్స్ అండ్ 16 E కోర్స్ 22 threadsకి, అండ్ 6 P కోర్స్ అండ్ 8 E కోర్స్ ఓవరాల్ 14 కోర్స్కి అట్లా అన్నట్టు కొన్ని వచ్చినాయి అనమాట అవి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అప్కమింగ్లో మనకు బాగా గట్టిగా పోటీ ఇచ్చేటట్టుంది ఇంటెల్ సైడ్ నుంచి ఇది ఆరో లేక్ అయితే. సో లీడ్ ఇన్ఫర్మేషన్ కూడా గ్రెయిన్ ఆఫ్ సాల్ట్తో తీసుకుంటే మళ్ళీ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కన్ఫర్మ్ అయితే కాదనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆజ్రాక్ నుంచి. సో ఆజ్రాక్ వాళ్ళైతే 2 గ్రాఫిక్ కార్డులు అయితే మోడల్స్ తీసుకొచ్చారు. సో AMD వాళ్ళ రేడియన్ RX 7600 XT గ్రాఫిక్ కార్డు ఉంది కదా, దాంట్లో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ 2 చూసుకుంటే మీకు స్టీల్ లెజెండ్స్ అండ్ ఛాలెంజర్ అనమాట. సో ఛాలెంజర్ అంటే సింపుల్గా మనకి డ్యూయల్ ఫ్యాన్ ఉంటుంది, కొంచెం చిన్నగా 1-2 లైట్స్ ఉంటాయి అంతే ఉంటుంది. ఇక్కడ స్టీల్ లెజెండ్ వచ్చేసరికి 3 ఫ్యాన్స్ వస్తాయి అన్నమాట. సో 3 ఫ్యాన్స్తో పాటు వస్తుంది అండ్ ఆల్సో విత్ ఫ్యాన్స్తో మధ్యలో RGB కూడా వస్తుంది. కొంచెం ఓవర్క్లాకింగ్ ట్యూనింగ్ ఒక స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. ప్రైజెస్లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఎఫెక్ట్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు కదా, సో దానివల్ల కొంచెం ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు. సో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇదైతే వచ్చింది మాకైతే ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చిందని ఒక అప్డేట్ అయితే చేసిన అంతే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో హెల్బ్లేడ్ సెన్యూర్ సాక్రిఫైస్ ఏదైతే ఉందో గేమ్ అయితే మనకు అవైలబుల్ ఉంది 72 rupeesకి. సో ఒకవేళ గిట్ట మీరు గేమ్ ఆడాలనుకుంటే ₹100 లోపల మాత్రం ఇది ఒక మంచి గేమ్. హెల్బ్లేడ్ అనేది జర మంచి గేమే, కాన్సెప్ట్ బాగుంటుంది, మంచి అవార్డ్స్ కూడా వచ్చినప్పుడు బెస్ట్ విన్నర్ గేమ్స్ అని చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే i5 3rd generation ఉంది, AMD FX 8350, 8GB RAM, 2GB లేకపోతే 3GB వీడియో మెమరీ అంటూ డైరెక్ట్ లెవెల్, 30GB స్టోరేజ్ ఉండాలనేసి అయితే అంటారు అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మన స్టీమ్లో ఏంటంటే కంపల్సరీ Windows 10 అయితే రికమెండ్ చేసిరు అన్నమాట. మన వాళ్ళు Windows 7 అయితే ఆపేసారు అంతే. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమింగ్ సబ్జెక్ట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించి మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా చదువుతూ ఇష్టం వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.